సూర్యవంశం ఎపిసోడ్ 3 మనం రెండో ఎపిసోడ్లో చూసాం డాక్టర్ సూర్య భువన్తో మాట్లాడడం. నీకు ఎలా తెలుసు నేను ప్రమోషన్ వద్దన్నానని? నీతో ఈ మధ్యకాలంలో ఏమైనా మాట్లాడానా అని ఆలోచిస్తుంటే అంతగా ఆలోచించకురా, ఎందుకంటే నాతో మాట్లాడక చాలా కాలమైంది. నాకు ఎలా తెలుసు అంటే మీ హాస్పిటల్లో నా తమ్ముడు పనిచేస్తున్నాడు, వాడి ద్వారా నీ గురించి తెలుసుకుంటాను అన్నాడు భువన్. నీ తమ్ముడు నా హాస్పిటల్లో పనిచేస్తున్నాడా? ఎప్పుడు చెప్పలేదేరా? వాడి పేరు రాజేష్, మా బాబాయ్ కొడుకు. వేసవి సెలవుల్లో వచ్చేవాడు కదా. మొన్న నీతో మాట్లాడుతుంటే ఎవరు నువ్వు అని అడిగావట కదా అన్నాడు భువన్. సరే సరే, ఈసారి నేను గుర్తుపెట్టుకుంటాను. అవసరం లేదురా, అంతా కష్టం ఎందుకు నీకు? వాడే నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. నువ్వంటే వాడికి చాలా ఇష్టం. ముందు నువ్వు ఇక్కడికి రారా. అందుకు సూర్య నేను రాలేను అన్నాడు. నువ్వు ఇండియాకి రావాలి, రాకపోతే ఇదే నా చివరి ఫోన్ కాల్ అవుతుంది. నీ జీవితంలో నేను ఒకడిని ఉన్నానని మర్చిపో. చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ మర్చి ఎలా ఉండగలుగుతున్నావురా? మీ మామయ్య వాళ్ళ ఇంటికి మేమందరం వచ్చేవాళ్ళం, నీతో కూర్చొని చదువుకునేవాళ్ళం. నువ్వు మ్యాథ్స్ ప్రాబ్లం క్షణంలో చేసిచ్చేవాడివి, హోంవర్క్లో నాకు బాగా హెల్ప్ చేసేవాడివి. ఊరి చెరువులో ఈత కొట్టడం, మన స్కూల్లో గ్రౌండ్లో క్రికెట్ ఆడడం, ఇవన్నీ విడిచి నీ దేశాన్ని విడిచి నీ వాళ్ళని విడిచిపెట్టి